అవి 9 రోజులు లేదా 11 రోజులు సజావుగా ఎలాంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా సజావుగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మన మండపంలో కానీ మన కాలనీలో కానీ మన మున్సిపాలిటీలో కానీ ఎలాంటి లెక్కింది లేకుండా మన గ్రామంలో కానీ గ్రామ పంచాయతీ నుంచి కూడా వచ్చారు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగిపోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరంలో కూడా నేను ఇక్కడే ఉండి ఇదే వేదిక పైన మనం అందరం మాట్లాడుకొని చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసినాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎలాంటి కేసులు నమోదు కాకుండా చేయడం జరిగింది. అదే స్ఫూర్తితోటి ఈ సంవత్సరం కూడా అదే విధంగా మనం అందరం ఎలాంటి శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా ఇచ్చేటువంటి పోలీస్ శాఖ ఇచ్చేటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాటిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోవాలని చెప్పేసి ఆశిస్తూ, మీకు గత సంవత్సరంలో ఇంతకుముందు ఉన్నటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ వైపు నుంచి ఇచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం లాగానే మనం ఇక్కడ మంచి గ్రాండ్గా జరుపుకుంటున్నాం. కీసర మండలం మొత్తం మాకు చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తున్నాయి. రోడ్లు కొంచెం వర్షాకాలం ప్రకారం దానికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. వెళ్ళే దారిలో కొంచెం రోడ్లు సరిగ్గా చేయించండి. అలాగే మెయిన్ వచ్చేసి మా కరెంటు వాళ్ళతో చాలా ఇబ్బంది ఉంది సార్. కొంచెం కరెంటు వాళ్ళు అయితే ఇక్కడికైతే ఎవరు రానట్టున్నారు. మెయిన్ ఏఈ గారిని కానీ ఎవరినొకరిని పిలిపిస్తే చాలా బాగుండు. కరెంటు వాళ్ళతో కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్. ఆ మండపాల దగ్గర ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్లు కానీ అటువంటి జరిగేచ్చు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం వాళ్ళని కొంచెం పిలిపించి వాళ్ళతో కూడా కమ్యూనిటీ చేస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. వెళ్ళే దారిలో మాత్రం కొంచెం లైటింగ్ సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా పెద్దలను కోరుకుంటున్నాం. అట్లే ఇక ప్రతి సంవత్సరం వచ్చినట్టు కొంచెం లడ్డు దొంగలు కూడా ఎక్కువ అయిపోయినారు. లడ్డూలు ఎత్తుకోబోతున్నారు సార్. అది కొంచెం జర డిసిప్లిన్ కూడా లేదు. వాళ్ళకు కూడా అది గలీజ్ అయిపోయింది పద్ధతి. జర వాళ్ళ మీద కూడా జర ఒక కన్నేసి పెడితే బాగుంటుందని పోలీస్ శాఖకు మేము తెలియజేస్తున్నాం. అందరూ కూడా మంచిగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో పండుగలు చేసుకుంటున్నాం. అవతల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసుకోవాలి, అది గమనించుకొని ముందుకు పోవాలి. రోడ్డు చేశారు, ఇక కొన్ని గుంతలు మాత్రమే ఉన్నాయి అక్కడ. వాటిని కొంచెం క్లియర్గా చేస్తే మా అటు నుండి వచ్చే వినాయకులన్నీ చాలా జాగ్రత్తగా వెళ్తాయి. అండ్ పోలీస్ శాఖ వారు లాస్ట్ సంవత్సరం కూడా మాకు చాలా చక్కటి సపోర్ట్ ఇచ్చి నిమజ్జనం అయ్యే వరకు చాలా చక్కగా చూసుకున్నారు. సో ముఖ్యంగా సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో లాస్ట్ ఇయర్ అయితే మాకు సంబంధించిన వారికి నాకు తెలిసిన కాడికి మా వార్డులో కానీ మా సంబంధించిన ఏరియాలో ఎటువంటి ఇబ్బంది కాలేదు. ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బంది కాదని నేను అసూనిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఏర్పాటు చేశారు కదా, మనకు మల్లాపూర్, చెర్లపల్లి అక్కడ నుంచి ప్లస్ రాంపల్లిలో కూడా చుట్టుపక్కల కాలనీలు చాలా అయ్యాయి. వినాయక నిమజ్జనం అప్పుడు నిమజ్జనాన్ని సంతోషంగా లాస్ట్ డే ఏం చేస్తున్నారు, మంచిగా డ్యాన్సులు చేసి ఫ్యామిలీస్ అందరూ వచ్చేసి నిమజ్జనం దగ్గరికి వెళ్ళిన తర్వాత 2 నుంచి 3 గంటలు పడుతుంది. కొంచెం దయచేసి ఒక క్రేన్ల ఏర్పాట్లు ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే ఆ చెర్లపల్లి రోడ్ ఇప్పుడు కొంచెం మనకు చాలా డిస్టర్బెన్స్ ఉన్నది. కనీసం వినాయక చవితి లోపు ఆ గుంతలు పూడ్చడం కానీ అట్లాంటి కార్యక్రమం కొంచెం చేస్తే బాగుంటుంది. మెయిన్ అయితే క్రేన్లది రాత్రి 12 గంటలకు వెళ్తే తెల్లవారుజామున 4-5 గంటలు అవుతుంది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మనకి ఏంటంటే అన్ని కాలనీల వాళ్ళు 5th డే కానీ 7th డే కానీ నిమజ్జనానికి ఎక్కువ బయలుదేరుతున్నారు. ఆ డేస్లో కొంచెం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. ఓకే. ఉత్సవాల సన్నాహక ప్రోగ్రామానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి కుషాయగూడ ఏసీపీ గారు శ్రీ మహేష్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్గనైజర్స్ యొక్క అభిప్రాయాన్ని లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఈ విషయాలు ఏమైనా ఉంటే అది చిన్న మాట్లాడుకుంటున్నాం సార్, ఈ డిస్కషన్ చేస్తున్నాం. ఇంకెవరైనా ఆర్గనైజర్స్ పోలీస్ స్టేషన్ దయచేసి ఎవరు లేకపోతే నేను 10 నిమిషాలు మాట్లాడి మిగతా కౌన్సిలర్స్ తోటి మాట్లాడతాను. వేదిక పైన ఉన్నటువంటి మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కుషాయగూడ ఏసీపీ గారు శ్రీ మహేష్ సార్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు చందారెడ్డి గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి 2 మున్సిపాలిటీల కౌన్సిలర్లకి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మున్సిపాలిటీల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ప్రెస్ మిత్రులకు,
ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు గణేష్ నవరాత్రులు అనేది భారతదేశంలోనే అతిపెద్ద పండగ. ఈ పండుగ యొక్క చరిత్రను చూసినట్టయితే మనకు ముందుగా స్వతంత్ర ఉద్యమ కాలంలో భారతీయులందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో బాలగంగాధర తిలక్ గారు స్వతంత్రమే నా జన్మ హక్కు అని చెప్పేసి ఏదైతే స్లోగన్ ఇచ్చిండో ఆ స్లోగన్ తోటి భారతీయులందరినీ ఏకం చేసేసి ఒక సమిష్టి ఒక తాటిపైకి తేవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గణేష్ నవరాత్రుల ఉత్సవాలని ప్రారంభించడం జరిగింది పూణేలో మొదటిసారిగా. ఏదైతే స్ఫూర్తితోటి ఏదైతే ఆ స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని కాస్త ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో కొంచెం దాన్ని పక్కకు పట్టించేటువంటి ఉద్దేశంతో కొంత జరుగుతున్నది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరూ కూడా ఒకే ఒక విన్నపం, లాస్ట్ టైం కూడా ఇదే వేదిక పైన మనం భోగారం ఎంపీటీసీ గారు వెంకటరెడ్డి గారు ఒక వాగ్దానాన్ని ఇవ్వడం జరిగింది. మన మండపాల దగ్గర మన ఉత్సవాల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మద్యం తాగము అని చెప్పేసి హామీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం కూడా పాటించాలా. ఎట్టి ప్రొసెషన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం అనేది ఉండకూడదు. మనం ఏదైతే భక్తితో చేస్తున్నామో ఆ భక్తి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. తాగిన తర్వాత నానా రకాలైనటువంటి యావిగేషన్స్ అక్కడికి వచ్చేసి బాబు ముందుకెళ్ళమంటే ఆ డీజే సౌండ్ పెట్టారు, డీజే లేవని చెప్పినా కానీ డీజేని పట్టుకొచ్చేసి ఏం చేస్తారు సార్ అంటారు. ఆ ఒక్కరోజు ఆ గంట ఆయన ఆధిపత్యం ఉండొచ్చు, తర్వాత 364 రోజులు పోలీసు ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. అలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని పట్టుకురాకండి. ఏ స్ఫూర్తితోడైతే మనం ఈ ఉత్సవాలని నిర్వహించుకుంటున్నామో ఆ స్ఫూర్తిని ఖచ్చితంగా దైవభక్తితోటి నవరాత్రులు లేదంటే 11 days భక్తి శ్రద్ధలతోటి మీరు పూజలు చేసేసి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన చీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మండప నిర్వాహకులందరూ కూడా ఇలాంటి మండపాల దగ్గర పేకాట ఆడడం కానీ మండపాల దగ్గర రాత్రిపూట తాగి వచ్చేటువంటి వ్యవహారం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పేసి కోరుకుంటూ అది ఖచ్చితంగా మరి సహకరించాలా. వేరే వాళ్ళు ఎవరైనా ఆ విధంగా మద్యం తాగి వచ్చేసి అతను ఇబ్బంది పెడుతున్నా కానీ ఇమీడియట్గా మా దృష్టికి పట్టుకొచ్చేసి మేము ఇమీడియట్గా అక్కడికి వచ్చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఎలాంటి మద్యం అనేటువంటి మాట ఏ మండపం దగ్గర ఉండవద్దు. అది ఆర్గనైజర్స్ యొక్క బాధ్యత. ఖచ్చితంగా మన మండపాల దగ్గరికి రానియొద్దు. అట్లా వస్తే బలవంతంగా వచ్చినట్టే మా దృష్టి పట్టుకురండి, మేము చూసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడే ప్రిపరేషన్లో నడుస్తున్నాం. ఈ ప్రిపరేషన్ జరిగేటువంటి సందర్భంలో కొన్ని చోట్ల మండపాల దగ్గర ఎక్కడని పెట్టాలనేటువంటి విషయాల దగ్గర కొన్ని గొడవలు జరుగుతున్నాయి. అలాంటి వాటికి తాగిపోద్దు. కాలనీలో ఉన్నటువంటి 2 పెడతా 3 పెట్టినా కానీ అది మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదైతే పోతున్నటువంటి బాటలో పెట్టడం లేకపోతే దారిని క్లోజ్ చేయడం ఇలాంటివి ఎట్టి పరిస్థితిలో ఉండద్దు. లాస్ట్ ఇయర్ నాకు ఆర్జీకే నుంచి ఒక కాల్ సార్ మీరు రెగ్యులర్గా వెళ్ళేటువంటి బాటను క్లోజ్ చేస్తున్నారు సార్, ఇక్కడ ఇబ్బంది అవుతుందన్నారు. అలాంటిది మళ్ళీ మేము వెళ్ళి చెప్పి దాన్ని పక్కకు జరిపించడం జరిగింది. ఎక్కడ కూడా మండపాలు ప్రిపరేషన్ చేసుకునేటువంటి సందర్భంలో రోడ్డుకు అడ్డంగా కానీ లేదంటే వేరే మతాల ప్రార్థనా మందిరాలకు దగ్గర కానీ అలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని జాగ్రత్తగా అది పెట్టండి. ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. మీ సెక్టర్ ఎస్ఐ గారు ఉన్నారు, మా పీటర్ మొబైల్స్ ఉన్నాయి, మేము ఉన్నాం. వాళ్ళ నుంచి కాకపోతే నేను కూడా వచ్చేసి మాట్లాడతా. కానీ ఇబ్బందిగా అనవసరంగా ఆవేశాలకు వేసి ఇబ్బందులు పెట్టుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి మనం మండపాలు డెకరేషన్ చేసేటువంటి సందర్భంలో లాస్ట్ ఇయర్ ఒకటి మనకమి స్టేట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ జే వైర్ పెడుతున్నారు, చిన్న చిన్న బల్బులు పెట్టేసి లింక్ పెట్టిన తర్వాత ఆ జే వైర్ పెట్టడం వల్ల లాస్ట్ టైం భువనగిరి డివిజన్లో ఏం జరిగిందంటే ఆ జే వైర్కు ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడో తేలిపోయి షాక్ వచ్చేసి ఒక చిన్న బాబు చనిపోయాడు. కాబట్టి దయచేసి ఆ మందిరాల దగ్గర ఆ జే వైర్ తోటి పెట్టేటువంటి బల్బులు ఏవైతున్నాయో ఆ జే వైర్స్ పెట్టకండి. పెట్టుకున్నటువంటి ఎలక్ట్రికల్ వైర్ ఏదైతే ఉన్నదో ఏఈ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు అప్లై చేసుకుంటే ప్రతి వాళ్ళకు కూడా ఇంటిమేషన్ చేయాలని చెప్పేసి లింక్ వస్తుంది, ఇంటిమేషన్ లింక్ అని చెప్పేసి గణేష్ ఐడియల్ ఇంటిమేషన్ పర్మిషన్ లెటర్ అంటాం దాన్ని. ఆ లింక్ రాగానే మీరు ఆల్రెడీ అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక గ్రూప్ క్రియేట్ అయినది మన లాస్ట్ ఇయర్ గ్రూపు. ఆ గ్రూపే కంటిన్యూ అవుతుంది. ఆ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాంట్లో కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు ఉంటాయి, అవి కూడా పాటించండి. మీరు పెట్టుకున్నటువంటి వైరు మీరు తీసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నాణ్యమైనటువంటి వైర్లు మాత్రమే పెట్టుకొని మీరు ముందుకెళ్ళాలి. ఏదో మామూలు వైర్లను పట్టుకొస్తే అవి షాక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వర్షాలు పడుతుంటాయి, చిన్నపిల్లలు ఉంటారు. కాబట్టి దయచేసి జే వైర్స్ అలాంటివి వాడకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీపం ఉంటుంది. మనం రెగ్యులర్గా దీపం ఏదైతే పెడుతున్నామో ఆ దీపాన్ని మీరు లాస్ట్ టైం చాలా ఆర్గనైజర్లకు చెప్పిన, నేనే పర్సనల్గా తిరిగి చెప్పడం జరిగింది. మీరు ఏం చేస్తున్నారంటే ఆ దీపం చుట్టూ క్లాత్ కట్టడం కానీ లేకపోతే అట్టాలు పెట్టడం కానీ లేకపోతే పేపర్లు పెట్టడం కానీ పెట్టరు. దయచేసి క్లాత్ కట్టడం కానీ అట్టాలు కట్టడం కానీ పెట్టొద్దు.
పెట్టడం వల్ల ఏమైందంటే గాలికి అటు ఇటు పోయి చిన్న బట్ట మీద పడేస్తే క్లాత్ కడుతున్నారు, వైట్ క్లాత్ కట్టేస్తున్నారు. అది కట్టేస్తే కాలిపోతుంది, ఆ తర్వాత లేనిపోని ఇబ్బంది అవుతుంది, మండపానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా కింద ఇసుక పోసేయండి, ఇసుక పోసేసి ఒక బండ వేసి పెట్టేసేయండి. లేదని చెప్పేసి ఇటుకలు పేర్చండి, ఇటుకలు పేర్చేసి పెట్టేసి ఆ ఇటుకల్ని క్లోజ్ చేయండి. కానీ ఈ అట్టలు పెట్టడం క్లాత్ ఖచ్చితంగా ఈ అట్టాలు కానీ క్లాతులు కానీ పెట్టొద్దు. మంచిగా ఇసుక వేసుకొని ఇసుక పైన రాళ్ళు వేసేసుకొని మన సిమెంట్ ఇటుకలు కానీ లేకపోతే మామూలు మట్టి ఇటుకలు కానీ ఉంటే ఆ ఇటుకతో పేర్చుకొని పెట్టుకోండి, ఇబ్బంది పెట్టుకుంటారు. రెండోది వచ్చేసి లడ్డు దగ్గరకు వచ్చేసరికి కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. మనోళ్ళందరూ లడ్డు పట్టుకొచ్చి పెడుతున్నారు అక్కడ, తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ కావడం జరుగుతుంది దొంగలు అని చెప్పేసి. ఈ విషయంలో నేను ఒక చిన్న సూచన ఏంటంటే ఖచ్చితంగా మండపాల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోవాలా. అది పెద్ద ఖర్చు కూడా లేదు, సీసీ కెమెరాలు పెద్ద ఆర్గనైజర్లకు పెద్ద కాదు. ఇప్పుడు మా కమిషనరేట్ పరిధిలో కూడా ఇప్పుడే నాకు ఐటీ సెల్ వాళ్ళు చెప్పడం జరిగింది, ఒక పెద్ద మండపం మీద ఆర్గనైజర్స్ పెద్దగా ఉంటే 2-3 కూడా పెట్టేసుకోండి. మీరు వాళ్ళ నెంబర్లు కూడా నేను గ్రూప్లో పెట్టేస్తా. వాళ్ళతో లేదు సార్ అది మాకు అవసరం లేదంటే మీరు ఓన్గానే పెట్టేసాను, కానీ సీసీ కెమెరా లేకుండా ఉండొద్దు. మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం ఇక్కడ, అంటే మండపాల దగ్గర చాలా ఖర్చు పెడుతున్నాం, లక్షలు ఈజీగా ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇంకోటి డీజే విషయం కూడా ఇంతకుముందు అడిగారు. డీజే 80% కూడా డీజే పర్మిషన్స్ లేవు. డీజే గురించి మళ్ళీ అడగవద్దు, మీరు క్లియర్గా క్లారిటీగా చెప్పండి. డీజే పర్మిషన్స్ లేవు, కొద్దిగా మీరు వేరే పద్ధతితో లాస్ట్ టైం చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవే చేసేసుకోండి. రెండోది వచ్చేసి నెక్స్ట్ మేజర్గా మనం ఈ ప్రొసెషన్ తీసేటువంటి టైం ఏదైతే ఉన్నదో టైంకు తీయండి. నైట్ ఎక్కువ లేట్ చేస్తున్నారు, ఒక్కొక్కరు 3-4 తెల్లవారు దాకా ఎదుర్కొన్నారు. దయచేసి మనం భక్తి పర్పస్లోనే ఉండాలా. అన్నెసెసరీగా మనం చేసే ప్రొసెషన్ ఇంకొకరికి ఇబ్బంది కావద్దు, ఇంకోటితోటి మనం మాట్లాడించుకోకుండా ఉండాలి. కాబట్టి దయచేసి తొందరగా మీరు ఏ రోజు అయితే తీయాలనుకుంటున్నారో ఆ రోజు ముందుగానే 5 గంటలకు తీస్తారా, 6 గంటలకు స్టార్ట్ చేస్తారా, తీయడం ముందుగా తీయండి, క్లోజ్ చేయడం తొందరగా క్లోజ్ చేసుకోండి. 11-12 గంటల వరకు క్లోజ్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. రాత్రి ఏసీపీ గారు సార్ కూడా మీతో వివరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించేసి కౌన్సిలర్స్ ఉన్నారు పైన, కౌన్సిలర్స్ ఎవరైనా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.